మోషే గురించి మనం వింటూ ఉంటాం. మోషే గారు పుట్టినప్పుడు అతని తల్లి అతన్ని నదిలో వదిలేయాల్సి వచ్చింది. ఆజ్ఞాపించబడింది ఆయనను చంపేయాలని. తర్వాత ఫరో కుమార్తె అతని నీటిలో నుంచి తీసుకొని తన కుమారుడిగా పెంచింది. అలా మోషే ఇబ్రీ వంశానికి చెందిన వాడైన ఐగుప్తు రాజ కుటుంబంలో ఒక రాజ కుమారుడిలా మోషే గారు పెరిగారు. పెద్దవాడైన తర్వాత అతనికి అర్థమైంది, నేను ఇప్పుడు వాడను, దేవుడు నన్ను తన ప్రజల కొరకు ఎదుకున్నానని. ఒకరోజు అతని చేతిలో ఒక మనిషి హత్య చేయబడ్డాడు. దాంతో పారిపోవాల్సి వచ్చింది. మోషే 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో పరదేశిగా జీవించాడు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ తన బొదల మోషేకు దర్శనమిచ్చాడు. ఇదిగో మోషే, నేనే నీ దేవుడు అని చెప్పారు. నేను రెండు ఒక చోటికి పంపుతున్నాను అన్నప్పుడు మోషే ఇలా అన్నాడు, ప్రభువా పొరపాటు పడుతున్నావేమో, నేను మాటలలో బలహీనుడిని, నత్తివాడను. నిన్ను రాజు దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడితే నోరు మూసుకో అంటారు. ప్రభువా నీవు తప్పు వ్యక్తిని ఎంచుకున్నావేమో, రాజు ఎదుటికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడడానికి మంచి వద్దను, ప్రభావశీలుడిని ఎంచుకో ప్రభు అని మోషే దేవుడితో అన్నాడు. నా దగ్గరికి వెళ్ళి అంతే అవమాన పాలవుతాను, తప్పు వ్యక్తిని ఎంచుకున్నావు ప్రభువా, నేను ఆ వ్యక్తిని కాదు అన్నాడు. కానీ యెహోవా చెప్పాడు, నేను నిన్ను ఫరో వద్దకు పంపుతానని. ఫరో అంటే ఐగుప్తు రాజు ఎదుట మాట్లాడడం అంటే మరణాన్ని కోరుకోవడమే. అది ప్రజాస్వామ్యం కాదు, అది సంపూర్ణ రాజ్యాధికారం. రాజుకు నచ్చకపోతే ప్రాణాలు తీసేస్తాడు. అయినప్పటికీ దేవుడు రాజు ముందుకు పంపాడు, వెళ్ళు మోషే నేనున్నానని. దేవుడు మోషే నోరును స్వస్థత పరచలేదు. ఇదిగో నీ నోరును ముడుతున్నాను, ఇక మీదట నువ్వు చక్కగా మాట్లాడతావని, ఇప్పుడు వెళ్ళు నువ్వు చక్కగా మాట్లాడతామని అనలేదు. మన దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన ఎలాంటి వ్యక్తులను ఏర్పరచుకుంటానంటే మాట్లాడటంలో నిపుణుడు, మాట్లాడడంలో నత్తివాడు. కానీ ఇశ్రాయేలీయులను విడిపించేందుకు ఎంచుకున్నాడు, అద్భుతములు చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను లోకంలో ఉన్న బలహీనులను ఏర్పరచుకున్నానని, నేను లోకంలో ఉన్న వేడి వారిని ఏర్పరచుకున్నానని, లోకంలో ఉన్న నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నానని. మీరు గొప్ప కార్యం చేయడానికి సిద్ధమవడి యేసుక్రీస్తు నామములో